ఇప్పుడు న్యాయం గెలిచింది అనుకోవచ్చు. కానీ దీని నుంచి నేర్చుకోవాల్సింది అంటే ఏంటండి? సో ఈ కేసులో మేము కూడా చాలా నేర్చుకున్నామండి. అంటే ఒక చైల్డ్ ఒక టీనేజ్ సైకాలజీ ఎలా ఉంటుంది, అండ్ అట్లానే ఒక ఇంటర్ క్యాస్ట్ దీని డైనమిక్స్ ఎలా ప్లే అవుతాయి, అండ్ అట్లానే ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి అండ్ ఇది ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి అంటే ఫైనాన్షియల్గా తారతమ్యం చాలా ఉన్నప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు ఎలాంటి జరుగుతాయి. సో చాలా ఇష్యూస్ అంటే టెక్నాలజీ గురించి కూడా మేము చాలా అంటే ఒక కేసుని దీంట్లో చాలా ఏంటంటే ఈ ముద్దాయిలు వీళ్ళందరూ కూడా చాలా ఆరితేరిన ముద్దాయిలు, అంటే నార్మల్ వాళ్ళు కాదు వీళ్ళంతా. ఎందుకంటే ఐఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. ఒక గుజరాత్లో మోడీ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి అతన్ని అక్కడికి వెళ్ళి చంపుతారు అహ్మదాబాద్లో. చంపి అక్కడ తర్వాత వీళ్ళు ఇది వాళ్ళకి దాంట్లో శిక్ష పడుతుంది, బయటకు వస్తారు, సిస్టమ్ని ప్లే చేస్తుంటారు, చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో వీళ్ళందరూ దాంట్లో అతను A1 ఇక్కడ A3 అనమాట. సో ఇట్లా అంటే నేనే బెదిరింపులు అవన్నీ. సుభాష్ శర్మ A2 అతను రోడ్డు మీద మీకు చూస్తారు, అతని వీడియోలో కనపడేది అతనే నరుకుతూ చంపుతాడు. చంపినప్పుడు మాకు అతను తప్ప ఎవరు మనకి అక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ ఇంకా కనెక్షన్స్ ఏం లేవు అక్కడ. సో అంటే ఏంటంటే అతను డైరెక్ట్గా మారుతిరావుతో కనెక్ట్ కూడా ఉండేది కాదనమాట. సో కాల్ డేటాలు తీసినా మనకు తెలియదు అసలు. ఆ సుభాష్ శర్మ ఎవడో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాడు ఎవడో బీహార్ రోడ్డు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నరికితే వాడు మొహానికి కూడా మనం గుర్తుపట్టేది లేదు. వెనకాల నుంచి జస్ట్ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి మనం అతను నరకటం ఉన్నటువంటి వీడియో ఒకటి ఉంటుంది అంతే తప్ప. కానీ ఇంకా ఎవడు తెలియదు ఏంటో తెలియదు. మారుతిరావు నాకు సంబంధం లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను. అతను పెద్ద మనిషిగా ఉండేవాడు. అతను ఇంటరాగేట్ చేయాలంటే కనుక మనకి వయసు అతను ఇవన్నీ ఉండేది, ఇంత కష్టంగా ఉండేదన్నమాట. సో బట్ అయినా కానీ కూడా అప్పుడు ఉన్నటువంటి టీం అంతా కూడా టైంలో ఉన్నటువంటి దర్యాప్తు బృందం జస్ట్ ఒక 4 రోజుల్లో మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడ బీహార్లో ఉన్నటువంటి వాళ్ళు, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర స్టేట్స్లో అంతా స్ప్రెడ్ అయిన వాళ్ళు అందరినీ కూడా పట్టుకొచ్చి చేయటం అనేది డెఫినెట్గా చాలా ఇది. బట్ ఎస్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు పెంపకం, తల్లిదండ్రులు వాళ్ళు కూడా అంటే పిల్లలు ఎవరన్నా కనుక ఇట్లా ఏంటంటే 18 years రాగానే జనరల్గా ఇదైతే మనకి కొంత టీనేజ్లో ఉన్నటువంటి ఇమోషనల్ అంటే మన సెక్రీషన్ ఆఫ్ మన బాడీలో కొంత ఈ హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు న్యాచురల్గా కొంత ఇన్ఫాచ్యుయేషన్ దీనివైపు కొంత ఎక్కువ మనకి ఇంక్లినేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇదంతా బయలాజికల్గా వచ్చేటటువంటి ఫిజియలాజికల్గా వచ్చేటటువంటి చేంజెస్ అనమాట. ఈ చేంజెస్ అన్నీ వచ్చినప్పుడు తల్లిదండ్రులు డెఫినెట్గా హ్యాండిల్ చేయాలి. సో ఒక 18 years క్రాస్ అయినటువంటి పిల్లలో లేదా 21 years క్రాస్ అయిన వాళ్ళని సో టెక్నికల్గా వచ్చినప్పుడు మనం వాళ్ళని జస్ట్ ఏంటంటే అప్పుడు బెదిరించి నేను నీకు బెదిరించి మనం ఏదో తీసుకురావాలనుకుంటే కనుక అలా కాదు. దట్స్ నాట్ హౌ టీనేజ్ని హ్యాండిల్ చేసే సైకాలజీ కాదు. సో దానికి ఏంటంటే ఆ పిల్లలకి మనం నచ్చచెప్పి వాళ్ళతోటి చేసి తర్వాత ఇప్పుడు అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూర్డ్గా ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అది ఏ కులమైనా ఏదైనా కానీ ముందు మీరు లైఫ్లో స్థిరపడ్డ తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే కనుక మంచిది అనేటటువంటి కోవలో తీసుకెళ్తే కనుక ఐ థింక్ డెఫినెట్గా ఇట్లాంటి దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీలు అందరూ బాలస్వామి కొడుకుని కోల్పోయాడు, అమృత తండ్రిని కోల్పోయింది, అందరు రకరకాలుగా అంటే ఎవరు కూడా నేను కూడా ఫైనల్గా సాటిస్ఫైడ్గా లేరని నేను అనుకుంటాను. బట్ స్టిల్ ఇది ఒక కీలకమైన కేసుగా అండ్ సమాజానికి కూడా ఒక దీని నుంచి మంచి అంటే నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేటటువంటి అవన్నీ చెప్పకూడని అంశాలు ఉంటాయి కొన్ని. ఎందుకంటే మనం ఇవన్నీ మనం ఎందుకంటే డెఫినెట్గా చాలా టెక్నాలజీస్ని యూజ్ చేసాం. సో కొంత కీలకమైన ఇంటరాగేషన్స్, కీలకమైన ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకోవటం అన్నీ తీసుకున్న తోటి దాని నుంచి చేసింది ఈ కేసు. సో ఎప్పుడైతే మారుతిరావుని ఇప్పుడు ఆయన లేరు కానీ అతన్ని ఎప్పుడైతే ఇంటరాగేషన్ చేస్తున్నటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఏముంటాయి సార్? అంటే ఆ సమయంలో వెల్లడించినటువంటి అంశాలు ఏంటి? మారుతిరావు డెఫినెట్గా ఐ ఫెల్ట్ వెరీ సాడ్ అండి. ఎందుకంటే అతను ఒక తండ్రిగా అతను రియాక్ట్ అయ్యాడు. బట్ తండ్రిగా రియాక్ట్ అవుతూ బిడ్డ అంటే అమితమైన ప్రేమ ఉండేది. అతను చెప్తుండేవాడు ఆ బిడ్డ ఏది మొత్తం ఒక ఫొటోస్ కూడా ఇతను లేక కలిగిన అమ్మాయి అమృత అనమాట. సో ఆ ఫోటోను కూడా పెద్ద ఫ్లెక్సీ చేసి ఈయన ఇంట్లో దీంట్లో పెట్టుకునేవాడు అనమాట. అంటే దాదాపు ఒక పెద్ద మనం చూస్తే పెద్ద పోస్టర్స్ ఉంటాయి కదా, దాదాపు ఒక 20-15 అడుగులు ఎత్తున్నటువంటి పోస్టర్ని ఇంట్లో అట్లా పెట్టుకొని బిడ్డది అంటే అంత ప్రేమ ఉండేదన్నమాట అతనికి. ఆ ఎక్కువ ప్రేమ అవ్వటంతో అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉండేవాడు. సో ఈ భారీ అనేవాడు దీంట్లో ఎవరైతే A4 ఉన్నాడో ఇతనితో కనెక్ట్ అవుతుంది ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో. కనెక్ట్ అయిన తర్వాత ఇతను ఎలా అయితే ఒక ల్యాండ్ ఇష్యూలో బెదిరించి లేకపోతే ఇలా చేయాలనుకున్నాడో బిడ్డ విషయంలో కూడా అలానే చేయాలనుకున్నాడు. అక్కడే పొరపాటు పడ్డాడు అన్నమాట. పిల్లల సైకాలజీను తెలుసుకోవటం,
వాళ్ళ సెన్సిటివ్ వాళ్ళ అంటే బాడీలో వచ్చే చేంజెస్ని వాళ్ళ మెంటల్గా వచ్చే మార్పులన్నింటినీ కూడా గమనించడం ఇవన్నీ మిస్ అయినట్టు నాకు అనిపించింది. అంటే అతనికి డబ్బు ఉండొచ్చేమో, అక్కడ స్థానికంగా పరపతి ఉండొచ్చేమో కానీ బట్ ఈ కొన్ని కీలక అంశాలు మిస్ అయ్యాడని అనిపించింది. సో హాస్పిటల్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఒక్కసారి కూడా అటాక్ చేశారు సార్. ఆ తర్వాత నిందితుల్ని పట్టుకునేటటువంటి విధానంలో పోలీసుల పాత్ర ఎంత ఉంది, ఆ సమయంలో ఎన్ని రోజుల పాటు అప్పుడు పట్టింది, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నాను మీకు. ఇది 2014 సెప్టెంబర్ 14th, అది ఐ థింక్ అరౌండ్ 11:30-12 ఆ టైంలో అవుతుంది, హాస్పిటల్ దగ్గర అవుతుంది. ఈ అమ్మాయి అమృత ప్రెగ్నెంట్ ఉంటుంది. అమ్మాయిని తీసుకొని వాళ్ళ భర్త ప్రణయ్ తీసుకొని వెళ్తున్నప్పుడు నరుకుతారు రోడ్డు మీద. జస్ట్ మనకు ఉన్నటువంటిది ఆ ఒక్క వీడియో క్లిప్ అనమాట. అంటే అతను వెనకాల నుంచి నరకటం అనేది ఆ ఒక్క వీడియో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. బట్ ఇంకా వేరేది ఏం లేదు. దాని నుంచి మళ్ళీ 14th అంటే తర్వాత 18th కల్లా మేము అరెస్ట్ అందరినీ చేయడం జరిగింది. అంటే 4 రోజుల్లో రకరకాల స్టేట్స్లో ఉన్న వాళ్ళని, వేరే వేరే స్టేట్స్లో ఉన్నటువంటి అధికారులు, అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు, రకరకాల స్టేట్ పోలీసులు అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అప్పుడు మాకు స్టేట్లో ఉన్నటువంటి మన తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆఫీసర్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరూ కూడా దీంట్లో మాకు సహకరించారు. అప్పుడు డీజీ మహేందర్ రెడ్డి గారు అండ్ ప్రధానంగా మా ఐజీ గారు కూడా, అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు, వీళ్ళందరూ కూడా అంటే ఇట్ వాజ్ ఏ టీమ్ ఎఫర్ట్ చేస్తూ అది ఆ కేసుని బిల్డ్ చేయడం జరిగింది. బట్ ఎస్, అది ఎందుకంటే మేము కూడా ఇంత షార్ట్ స్పాన్లో, అంటే ఆ రాత్రి బావుల్లో ఆ రోజు మాకు తెలిసి ప్రతిరోజు 2-3 గంటలుగా ఎక్కువ నిద్రపోలేదు చేయకుండా అది చేసి ఆ టీం అంతా కూడా అలానే చేశారు. చేసి దానికి ఫలితం ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఉన్నారు కదా సార్, ఆయన పాత్ర ఏంటి అసలు ఈ విషయానికి సంబంధించి? శ్రవంతి కూడా ఉందండి. శ్రవంతి కూడా ఇప్పుడు ఆయన కూడా నాకు తెలిసి ఇప్పుడు లైఫ్ పడ్డట్టుంది ఆయనకు కూడా, జీవిత పడ్డది. సో అతను కూడా హీ వాజ్ డెఫినెట్లీ దానికి ఈ మధ్యలో ఈ గ్యాప్ రావటంలో, లేకపోతే ఈ దీంట్లో ఈ కేసులో కుట్ర చేయటంలో ఎలిమెంట్లో ఇతను కాన్స్పిరసీలో ఇతను కూడా ఉన్నాడు. సో అండ్ తర్వాత సార్ కూతురు ఒక్కతే ఉన్నటువంటి ఆస్తిని ఇది చేసుకోవాలన్నా, లేకపోతే ఏ రకంగా అతను, అంటే నాకు డీటెయిల్స్ ఐ డోంట్ రిమెంబర్ కానీ బట్ ఎస్, హీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ 120Bలో ఉన్నాడు. ఉన్నప్పుడు అతను ఈ గ్యాప్ రావటం అండ్ మారుతిరావుకి ఈ వీళ్ళ మీద కొంత నెగిటివ్గా తీసుకెళ్ళటం, ఇవన్నిటి కూడా తీసుకెళ్ళి ఈవెన్ ఇప్పుడు మాకు తెలిసింది సాక్షులను కూడా చాలామందిని కూడా మేనేజ్ చేయడంలో కూడా శ్రవణ్ చాలా ట్రై చేశాడు అనేది కూడా మాకు తెలిసింది. తర్వాత శ్రవణ్ కూడా మళ్ళీ నేను ఎస్పీగా ఉన్నప్పుడు కూడా పిలిచి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొన్ని సాక్షులను కూడా మేనేజ్ చేస్తూ చేసినటువంటి మా దగ్గర ఆడియో క్లిప్స్ ఉంటే కూడా మళ్ళీ కేసు కూడా పెట్టాం. నేను ఎస్పీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళని పిలిచి మళ్ళీ వార్న్ చేసి కూడా చెప్పాం వాళ్ళకి, లేకపోతే ఎవరికి మన ఇది అంటే సాక్షులు మేనేజ్ చేస్తున్నారు అనేది. సో అంటే బ్యాక్గ్రౌండ్లో వెనకాల ఉండి బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే ఇప్పుడు అమృత ప్రణయ్ తర్వాత కూడా కొన్ని ఇలాంటి రకమైనటువంటి కేసులు కూడా ఉన్నాయి. ఈ యొక్క జడ్జిమెంట్ వీటన్నిటి కూడా ఒక గుణపాఠం అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. గా మనం దాన్ని తీసుకుంటే కనుక వాళ్ళు మనం వాట్ ఎవర్ మనకి కాన్ఫిడెన్స్ ఉందో ఆ సిస్టమ్, న్యాయ వ్యవస్థ మీద, జ్యుడిషియరీ మీద మళ్ళీ ఇంకా ఫర్దర్గా రీఇన్ఫోర్స్ అయ్యింది డెఫినెట్గా. సో మనకు కొంత 4-5 సంవత్సరాలు డిలే అవుతుండొచ్చేమో కానీ బట్ ఎస్, జస్టిస్ డెఫినెట్గా జరిగింది. అండ్ దీనివల్ల ఆనర్ కిల్లింగ్స్, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ లేదా ఇట్లా తప్పించుకోవచ్చు చట్టాన్ని నుంచి అనుకుంటే కనుక అంత ఈజీ ఏం కాదు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పెషలీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసు చాలా విస్తృతంగా వాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక తప్పు చేసి కూడా తప్పించుకోగలుగుతాం అనుకుంటే కనుక అది చాలా పొరపాటు. అది 4 రోజులు డిలే అవ్వచ్చేమో కానీ మీకు శిక్ష పట్టడం. సుపారీకి సంబంధించి కూడా సుపారీలో ఎంతవరకు వీళ్ళు బేరసారాలు దుర్నించడం జరిగింది, ఎంతవరకు నగదు ఇప్పటివరకు అంటే ఛార్జ్షీట్లో కానీ తర్వాత ఏం దర్యాప్తు? నాకు డీటెయిల్స్, ఇది కేసు ఛార్జ్షీట్ వేసి 6-7 ఏళ్ళు అవుతుంది. నాకు డీటెయిల్స్ తెలియదు కానీ అవన్నీ కూడా నేను అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఐ థింక్ ఐ రిమెంబర్ అది దాదాపు 2 crores ఎంతో సంథింగ్ వాట్ ఎవర్ అది ర్యాన్సమ్ అమౌంట్ ఉండింది. ఎంత అమౌంట్ చేతులు మారాయి, అప్పుడు ఎక్కడ కలుసుకున్నారు, ఎక్కడ చేశారు, అవన్నీ కూడా విత్ మనకి ఎవిడెన్స్ తోటి కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి అమృత స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా రికార్డ్ చేశారు. సో ఆ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశాలు అట్ ది సేమ్ టైం కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే మారుతిరావు ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కొంత ఇది చేశారనేది కూడా వచ్చింది, దాని ప్రకారం ఇదంతా జరిగిందని చెప్పేసి. సో ఇవన్నీ కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో అది స్టేట్మెంట్ ఏం చెప్పింది సార్ అప్పుడు అమృత? అమృత నేను అనేది అక్కడ అంటే అమృత చెప్పింది ఏంటంటే వీళ్ళకి మ్యారేజ్ అవుతుంది. తర్వాత మారుతిరావు ఏం చేస్తాడంటే ఫస్ట్లో అంటే దాన్ని వ్యతిరేకించినా కానీ కూడా అతను బాగున్నట్టుగానే ఉంటారు, వాళ్ళంతా కూడా ఏది కలిసిపోయినట్టుగానే ఉంటారు. నేను కూడా ఒక సందర్భంలో నేను ఎస్పీగా అప్పుడే జాయిన్ అవుతాను 2018 మార్చిలో. జాయిన్ అయిన తర్వాత కూడా మారుతిరావుని పిలుస్తాను. పిలిచినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ, ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా వస్తారు.
అప్పుడు మారుతిరావుతో కూడా నేను చెప్పడం జరిగింది. చెప్పి అంటే మారుతిరావు నా ముందు లేదు సార్, మేము మా నా బిడ్డ సరే తప్పు చేసింది కానీ నేను వదిలేశాను, నా బిడ్డ నాకు సంబంధం లేదనేటట్టు ఆ విధంగా ఉన్నదన్నమాట. అంటే ఒక రకంగా చూస్తే కనుక మేము కూడా దాన్ని ఫస్ట్ నమ్మాం. మారుతిరావు అనేవాడు చెప్పినప్పుడు అతను కళ్ళనీళ్ళు పెట్టుకొని బాధపడుతూ సార్ నా బిడ్డ ఇలా చేసింది, సరే నా బిడ్డ చనిపోయిందని అనుకుంటాను ఈ టైప్ మాట్లాడినప్పుడు మేము కూడా సరే న్యాచురల్గా ఇట్లాంటి ఇష్యూస్లో కొంత ఉంటుంది గ్యాప్, తర్వాత మెల్లిగా కలుస్తారేమని చెప్పి ఆ తర్వాత కూడా మెల్లిగా వాళ్ళు వీళ్ళ తల్లితోటి కాంటాక్ట్లోకి రావటం, అమృత ఇదంతా కూడా మెల్లిగా జరిగింది. సో మేము ఇది నార్మల్గా జరిగే కేసెసే అనుకున్నాం కానీ బట్ వెనకాల ఈ కుట్ర యాంగిల్ అంటే కాన్స్పిరసీ జరుగుతున్నది ఇదంతా కూడా మేము పసిగట్టలేకపోవటం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు నార్మల్ పద్ధతులు వాడలేదు అండ్ చాలా డిఫరెంట్ పద్ధతులు వాడటంతో అది మేము కూడా పసిగట్టడంలో కొంత డిలే అయిందన్నమాట. ఓకే సార్, ఇప్పుడైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి ఉంది, నెక్స్ట్ హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టు అప్పీల్ చేసినప్పుడు దీన్ని ఏ విధంగా వాళ్ళు చేసేటటువంటి అవకాశం ఉంది? న్యాచురల్గా అప్పీల్లో వాళ్ళు కొన్ని పాయింట్అవుట్ చేయడానికి ట్రై చేస్తారు హైకోర్టులో, బట్ షూర్ మేము అప్పీల్లో కూడా ఈ కేసు అంత ఈజీగా ఏమవ్వదు. సో ఎందుకంటే దీన్ని చాలా పగడ్బందీగా ముందు నుంచి ప్లాన్డ్గా బిల్డ్ చేసిన కేసు. సో అంటే మేము ముందుగానే యాంటిసిపేట్ చేసాం ఈ కేసులో రేపు నీరుగార్చడానికి సాక్షుల్ని కానీ లేకపోతే ఇంకేమన్నా రేపు ఏమైనా లూప్ హోల్స్ని ఏమైనా ఇన్వెస్టిగేషన్లో ఏమైనా ఉంటాయనే దాంతో దీన్ని 1కి 10 సార్లు చేసి దాదాపు 10 సార్లు డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ మార్చి చెక్ చేసుకొని అంతా కూడా టెక్నాలజీ మీద ఎక్కువ బేస్ అయినటువంటి కేసు ఇది. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ మనం దర్యాప్తు చేస్తే కనుక డెఫినెట్గా దాని కాన్సిక్వెన్సెస్ లేదా దాని యొక్క మంచి ఎఫెక్ట్స్ మనం ఈ విధంగా చూడొచ్చు అనేది నాకు ఇప్పుడు ఈ కేసు ప్రకారంగా ఎటువంటివి గుర్తించారు సార్? అంటే వాళ్ళ మధ్య కన్వర్సేషన్